ఎంతవరకు చెప్పుకున్నామంటే కృష్ణ పరమాత్మ అర్జునుడికి పరమాత్మ తత్వాన్ని గురించి, పరమార్థం అంటారు దాన్ని, పరమార్థాన్ని గురించి చెప్పేశాడు. ఏమ్మా తను చెప్పింది నరుడు విన్నాడో వాడికి అర్థమైందో సింక్ అయిందంటారు. సింక్ అవ్వడం అంటే అది లోపలికి దిగాలి, దిగి అక్కడ నిలబడాలి కదా. తర్వాత నిలబడింది అని అర్థం ఏమిటంటే ఎప్పుడు మనం బయటికి తేవాలంటే అప్పుడు అది రావాలి, డేటాబేస్లో ఉండాలి, అది మానిటర్ మీదకి నేను కావాలన్నప్పుడు రావాలి. దాన్ని తెచ్చుకోవడానికి నా దగ్గర మౌస్ ఉంటుంది, నేను దాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటా. ఇది నా పని. అక్కడ లోపల దాగాలి. డేటాబేస్లో లేకుండా పోయిందనుకో, అరైజ్ అయిపోయిందనుకో, విన్న పాఠం కూడా వేస్ట్. తెలిసిందా? వినండి. కృష్ణ పరమాత్మ అలా చెప్పాడు. ఎవరికి? వాడికి, అర్జునుడికి. ఎప్పుడు? భగవద్గీత యుద్ధం మొదలయ్యే రోజున, ఇంకా యుద్ధం కాలేదు. అప్పుడు అర్జునుడికి చాలా భయం వేసింది. అక్కడ తాత తండ్రి ఎవరు కనపడ్డారు? వాళ్ళందరూ నాదులు కనపడ్డాయి. అర్జునుడు ఎదురుగా చూసింది నాదిని. అర్జునుడు నేను చూడలే అంటే ఆకాశమే కనపడింది వాడికి. ఆకాశం వరకు వెళ్ళాడంటే పంచభూతాలతో ఉన్నది శరీరం, పాంచభౌతికమైంది. దాని లోపల ఉన్నది వాడికి కనపడలే. టెంకాయ కనపడింది, టెంకాయలో నీళ్లు కనపడలే. టెంకాయలో నీళ్లు ఉన్నాయని మనకు తెలుసు కాబట్టి కనపడింది. ఈశ్వరుడు అందరిలో ఉంటాడని తెలిసిన వాడికి ఈశ్వరుడు కనపడతాడు. టెంకాయ మాత్రం కనపడితే అందులో నీళ్లు కనపడేట్టుగా పెట్టుకోదు. అది లేవా? ఉన్నాయి. ఇప్పుడు టెంకాయలన్నీ ఇవి. రే దృష్టి జ్ఞానమయ్యే గురుత్వా. నీకు ప్రపంచమంతా పరమాత్మే కనపడతాడురా, నీ దృష్టి జ్ఞానం కావాలిరా. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచి రావు, ఇక్కడే కనపడతాయి. చెప్పేశాడు అర్జునుడికి. పరమాత్మ చెప్పవలసిందంతా చెప్పాడు. ఎంత చెప్పాడు అంటే ఉపనిషత్ సారం. భగవద్గీతాసు ఉపనిషత్సు. ఉపనిషత్సు ఒక్క ఉపనిషత్తు కాదు, ఉపనిషత్తులన్నింటి సారం చెప్పేశాను అన్నాడు కదా. ఏమిట్రా ఉపనిషత్ సారం అంటే? బ్రహ్మ విద్య. ఎందుకంటే అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి, పరాత్పర. జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి. అది ఏమిటంటే ఆత్మజ్యోతి. శివోస్మి అహం, అహం శివోస్మి అని తెలియడం. నేను చెప్పానే నాకు పరమాత్మ తెలుసు అంటున్నావా, నేనే పరమాత్మని అంటున్నావా? ఎప్పుడు అహం శివోస్మి అన్నప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మవేని. అది ఎవడనాలి? ఎవడికి పరమాత్మ నేను అని అర్థమైందో వాడు మాట్లాడాలి ఆ మాట. అందరూ మాట్లాడడానికి లేదు. అంతవరకు నువ్వు ప్రయత్నం చేయి. జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం, శివోస్మ్యహం, శివోస్మి అహం. అందరూ ఆ పదం సరిగ్గా పలకరు, అందుకని 2-3 సార్లు పలికి చూపిస్తున్నా. ఏమ్మా అంత చెప్పిన తర్వాత 10 రోజులకే 10 రోజులకి భీష్ముడు అయిపోయినాడు. భీష్ముడు అంపశయ్య మీదకి ఎక్కాడు. తర్వాత ద్రోణాచార్యులు వచ్చారు. ఎట్లాగైనా సరే అభిమన్యుడిని చంపాలి అని నిర్ణయించుకున్నారు. పద్మవ్యూహాన్ని ద్రోణుడు దర్శించాడు. ఆ పద్మవ్యూహంలో అభిమన్యుడు చచ్చిపోయాడు. అంటే 12 రోజులు అయింది భగవద్గీత బోధ జరిగి. ఎవరికి? అర్జునుడికి. 18 అధ్యాయాల భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు అన్నట్ట, కృష్ణుడు చెప్పాడు, నాయనా నేను చెప్పాల్సింది చెప్పాను, యథేచ్ఛసి తథా కురు. నీకేది ఇష్టమైతే అది చెయ్యి, ఇది చెయ్యి అని నేను నిన్నేమి కంపెల్ చెయ్యను అని చెప్తే వాడేం చెప్పాడు? అర్జునుడు ఏం చెప్పాడు? నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైపోయింది. 18 అధ్యాయాలు చెప్పేశాడు. ఏం చెప్పాడు ఆయనకు అర్థమైంది. ఎక్కడ? యుద్ధభూమిలో. అందుకని నువ్వేమి ఇష్టమైతే అది చేయమన్నాడు. నేను అట్లా కాదయ్యా, కరిష్యే వచనంతవా, నువ్వేం చెప్పావో అదే వింటానన్నాడు, అదే చేస్తానన్నాడు. ఎవడు? అర్జునుడు. ఆయన చెప్పడం ఏంది? ఈయన
నువ్వు చెప్పిందే నేను చేస్తాను, నేను వింటాను అన్నాడు. అదే చేస్తాను. అహం కరిష్యే అంటారు కదా, మనం సంకల్పం చెప్పి ఏమంటాం? అహం కరిష్యే, నేను చేస్తాను. ఏం చేస్తావయ్యా? నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు. అంత చెప్పిన వాడు 12 రోజులకి అభిమన్యుడు చచ్చిపోయినాడు. అభిమన్యుడిని పద్మవ్యూహంలో చంపేశారు. ఒకడు కాదు, అందరూ కలిసి చంపారు. అంతకుముందు ద్రోణుడు నా గురువు అన్నాడు. ఒరే అవన్నీ నాదులురా, నేను కాదురా అని చెప్పేశాడు కృష్ణుడు. అది నాకు అర్థమైందని ఆయన రిప్లై కూడా ఇచ్చాడు. ఇంకా అయితే సింక్ అవ్వలే, అది లోపలికి పోలే. అందుకని అభిమన్యుడి ఎట్టెప్పుడు చంపుతాడు? నా కొడుకుని చంపే అధికారం ఎవడికుంది? పదవాణి ముందు మనం చంపాలి అని అన్నాడు కదా. అంతకుముందు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవ్వరూ చావటం లేదురా, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప అన్నాడు. భగవద్గీత అట్లా చదువుకుంటారా, మీకు అర్థమవుతుంది. ఊరికే పారాయణాలు చేయవాకండి, ఎంత కావాలో అంత చదువుకోండి, అది అర్థం చేసుకోండి. అటువంటిప్పుడు ఎవ్వరూ చావటం లేదు అన్న ఆయన చెప్పిన మాట ఈయనకు అర్థమైనప్పుడు ఈయన మళ్ళీ అభిమన్యుడు చచ్చిపోయినాడు, చంపిన వాడిని నేను చంపాలి అని ఎందుకంటున్నాడు అంటే అర్థం కాలేదు. ఎంత అర్థమైందో తెలుసుకోవాలి అన్న కోరిక, అంటే అభిమన్యుడు చెప్పడం అయింది. అది 12వ రోజు యుద్ధంలోనే. ఆ తర్వాత ఇంకా 18 రోజుల యుద్ధం జరిగింది. అక్షౌహిణుల సైన్యం అంతా చచ్చింది, దుర్యోధనుడు కూడా చచ్చిపోయినాడు. కానీ భీష్ముడు ఇంకా అంపశయ్య మీద ఉన్నాడు, ఎందుకంటే ఆయన స్వచ్ఛంద మరణం. కృష్ణ పరమాత్మ అర్జునుడిని మళ్ళీ ఎదురుగా పెట్టి మళ్ళీ బోధించలే. అర్జునుడిని, ధర్మరాజుని వాళ్ళందరినీ కూడా ఉంచి భీష్ముడి చేత ధర్మరాజుకు అన్నీ చెప్పిస్తున్నాడు. చెప్పిస్తూ నీకేం అర్థమైందో మోక్ష ధర్మాలు చెప్పవయ్యా అన్నాడు. ఎందుకన్నాడంటే అర్జునుడి లెవెల్లో అర్జునుడికి విన్నా కూడా అర్థం కాలేదు, భీష్ముడికి విన్నా వినకపోయినా కూడా అర్థమైంది. భీష్ముడు వినలే, కౌరవ సైన్యంలో ఉన్నాడు. అర్జునుడు పాండవ సైన్యంలో ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడికి మనకు కృష్ణార్జునులను పెట్టే చూపిస్తాడు కదా, 7 గుర్రాలు పెట్టి కృష్ణార్జునులను పెట్టి ఫోటోలు చూస్తుంటారు కదా. 4 గుర్రాల 7 గుర్రాల 4 గుర్రాల 4 గుర్రాలు 7 గుర్రాలు సూర్యుడికి గుర్రాలు పెట్టి చూపిస్తుంటాడు కదా. అంటే అర్జునుడు దగ్గరుండి విన్నాడు, దూరంగా ఉండి భీష్ముడు విని ఉండాలి. ఎందుకంటే వీళ్ళలో ఉన్న నీవు, వాళ్ళలో ఉన్న నాది 2 నాదులు ఉన్నాయి, కానీ నేను ఒకటే. ఆయనకి టెలిపతి లేదు. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఎవరికి అంటే అందుకే మీకు అర్థం కావాలి. ఏమర్థం కావాలి? అర్జునుడు ఏది విన్నాడో భీష్ముడు అది వినగలిగినప్పుడు ఎట్లా వింటాడు చెప్పండి? అర్జునుడిలో ఉన్న నేను, భీష్ముడిలో ఉన్న నేను ఒక నేనైనప్పుడు ఒక నాది చెప్పే మాట ఆ నేను ఎందుకు వినదు? అటువంటప్పుడు మనందరిలో ఉన్న నేను అదే కదా. అర్జునుడిలో ఏ నేనుందో, భీష్ముడిలో ఏ నేనుందో అది మనందరిలో కూడా ఉండాలి. ఎందుకంటే నేను ఒకటే కాబట్టి. అందుకని భీష్ముడి చేత మళ్ళీ చెప్పిస్తున్నాడు. ఏమి చెప్పించాడు అంటే మొత్తం భగవద్గీతలో ఏమేమైతే చెప్పాడో ఆయన ఏం చెప్పాడు? నీ నాది వేర్రా, నీ నేరు వేర్రా, కర్మణ్య అపర్మయ పశ్చేత్, భగవద్గీత అంతా మీకు చెప్పించింది అదే చెప్పాడు. మళ్ళీ విష్ణు సహస్రనామంలో ఈయనతో చెప్పించాడు. అంటే మీరు లలితా సహస్రనామం చదివినా, విష్ణు సహస్రనామం చదివినా, గీత చదివినా అందుకే ఈ మొత్తం ఒకటే. అంటే ఇది ప్రశ్న, అది జవాబు. ఏది ప్రశ్న, ఏది జవాబు అంటే భగవద్గీతలో ఏ ప్రశ్న వేశాడో విష్ణు సహస్రనామంలో ఆ ప్రశ్నే వేశాడు. భగవద్గీతలో ఏ సమాధానం చెప్పాడో విష్ణు సహస్రనామంలో ఆ సమాధానమే. లలిత కూడా అదే సమాధానం ఉంది. ఎందుకంటే సమాధానాలన్నీ ఒకటే, ప్రశ్నలు మాత్రం వేరు. భీష్ముడి చేత చెప్పించాడు. ఏం చెప్పించాడు అంటే మోక్ష ధర్మం, అర్ధకామాలు చెప్పించలే, ధర్మమోక్షాలే చెప్పించాడు. ఎందుకంటే అర్ధకామాలు ధర్మమోక్షాలు ఒకటి పబ్లిక్ లైఫ్, ఒకటి ప్రైవేట్ లైఫ్. అర్ధకామాలు
ధర్మ మోక్షాలు అలా కాదు, అది నీది. మనం ఎట్లా విడదీసుకోవచ్చు అంటే అర్ధకామాలు నాదికి, ధర్మ మోక్షాలు నేనుకి. మనం అట్లా విడదీసుకుంటే మనకు హాయిగా ఉంటుంది. అంటే మనం సంకల్పం చేసి పూజ చేస్తున్నప్పుడు ఏమని అర్థం? నాదికి నేనుకి కూడా కావాలని చేస్తున్నాం. అవునా కాదు? చేస్తున్నాం కదరా. మేము ఎక్కడ చేసామండి? చేస్తున్నావురా. అస్మాకం సహకుటుంబానాం, మా ఆవిడ్ని కూడా తీసుకొచ్చేసాను. నేనే పూజ చేస్తున్నా కానీ మా ఆవిడ కూడా చేస్తున్నట్టు లెక్కేసుకో. సహకుటుంబానాం, ఎవడెవడు చేస్తున్నాడు రా? దైవానికి ఒక నీళ్లు చల్లాం, ఆత్మానం నాకు కాసిన చల్లుకున్నా, నా సహకుటుంబానికి అంతా నీళ్లు చల్లా. అంటే వీళ్ళు ఏం చేయకపోయినా వీళ్ళందరికీ ఈ పుణ్యం ఇయ్యి. చూడరా ఏమన్నా, ఒక్కడికి అన్నం పెట్టి 1,000,000 మందికి అన్నం పెట్టాను అనుకోవయ్యా. మనం చేస్తున్న పని ఏదో చెప్పండి, మళ్ళీ అసలు మేము పాపమే చేయమండి, మేము ఎప్పుడు పుణ్యమే చేస్తాం. నీ బొంద చేస్తావు. తెల్లవారు లేచినప్పటి నుంచి నిన్ను నీవు, నీ స్వార్థము, నేను నాది అని అనుకోవడం తప్ప నీకు ఇంకో పనే లేదు. ఆలోచించు. అయితే ఇక్కడ విన్నంతసేపు అరే నిజమే మనం తప్పు చేస్తున్నాం అని ప్రతివాడికి అనిపిస్తుంది. కానీ తర్వాత జీవుడు ఉంటే దేవుడు ఉండాలి, ప్రజలు ఉంటే ప్రభుత్వం ఉండాలి. ఏమ్మా, జీవుడు ఉంటే దేవుడు ఉండాలి, ప్రజలు ఉంటే ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం గొప్పదంటాం మనం. ప్రభుత్వం అసలు లేదర్రా. ప్రభుత్వము అసలు లేదు, ప్రజలే ఉన్నారు. ప్రజలే చాలామంది ఉండి వాళ్ళందరూ కూడా చేసుకోలేక అందరూ పనులు చేయలేరు కదా. అందుకని ప్రభుత్వం మా తరఫున నువ్వు చెయ్యరా అని ఒకడిని పెట్టుకున్నాం. మా తరఫున నువ్వు వాడు కూడా ఒకడు చేయలేడు. అందుకని వాడు ఒక రాజ్యసభ, ఒక లోక్సభ 2 పెట్టుకున్నాడు. ఒక అసెంబ్లీ, ఒక కౌన్సిలు. అసెంబ్లీలో పాస్ చేసుకున్నవి కౌన్సిల్లో కాస్త చదువుకున్న మేధావి వర్గాన్ని పెట్టి అది నాయన దీని మీద ఏమన్నా తప్పులు ఉంటే చూడండి రా, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాడు. ప్రభుత్వం ఒకటి పెట్టుకుంది కదా. ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు లేదు. కట్టెల మోపు ఎక్కడుంది? కట్టెల మోపు కట్టెల సముదాయమే కట్టెల మోపు. ఒక్కొక్క కట్టె విడదీస్తే లేదు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ను వేరు చేస్తే ప్రభుత్వం లేదు. ఆ లేని నిరాకారమైన ప్రభుత్వం ఈ మనుషులందరి చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. మీరందరూ ఓటేశారు. ఓటు అని ఏమిటి? నా హక్కు కదా, నీ హక్కు కదా, ఆధార్ నా హక్కు. నీ హక్కుకి ఆకారం లేదు. నీ హక్కు ఏకీకృతమైన నీ హక్కు ప్రభుత్వంగా కనిపిస్తోంది. వాళ్ళన్ని డిపార్ట్మెంట్స్గా పెట్టేసుకున్నారు. నేను ఇక్కడ ఏదైనా దాని పద్ధతిని మార్చాను అంటే, వెళ్ళవలసిన రూట్లో వెళ్లకుండా నేను రాంగ్ రూట్లో డ్రైవ్ చేశాను అనుకోండి, వెంటనే ప్రభుత్వం నన్ను పట్టేస్తుంది. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కర్నూలు రోడ్లో ఉందా? ఆలోచించండి. ఆ ప్రభుత్వమే ఏం పని చేస్తోందిరా అంటే, చాలామంది మనుషుల్ని పెట్టుకుని వాళ్ళ చేత పని చేయించుకుంటోంది కదా. ఆ పని చేసేవాడు వేరు, ఆ పని చేయించుకునేవాడు వేరు. ఆ చేయించుకునేవాడిని కూడా గవర్నమెంట్ సర్వెంట్ అంటున్నాడు. గవర్నమెంట్ ఎక్కడుంది అంటే మన దగ్గర ఉంది గవర్నమెంట్. మనమే అంటే మేము జీవో పాస్ చేయలేం కదండి, మన హక్కులన్నీ వాడికి ఇచ్చాం కదా, వాడు చేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా మీకు కనపడకుండా ఉండి అన్ని పనులు చేస్తుందో, నిరాకారమైన పరమాత్మ అట్లా కనపడకుండా ఉండి అన్ని పనులు చేస్తాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎవరైనా చూసారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ లేదు, అంతటా ఉంది. నువ్వు ఏదైనా తప్పుడు పని చెయ్యి వెంటనే వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
ఎట్లొస్తుందండి? దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో వస్తుంది. ఇప్పుడు నిరాకారమైన పరమాత్మ అర్థమైనాడా కదా? ఎవడ్రా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎవడు ఓటు వేశాడో వాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాడు వ్యష్టి వాడు కాదు, వాడి సమిష్టి అయితే అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్థమైతే మీరు నిరాకారమైన పరమాత్మ అర్థమైపోతాడు. నేను అక్కడి దాకా వెళ్ళాను, అవతలది నాకు తెలియలేదు. నేను ప్రధానమంత్రి వరకు తెలుసుకున్నాను, ప్రధానమంత్రి తర్వాత ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నట్ట, వాడెవడో నాకు తెలియలేదు. వాడున్న వాళ్ళందరూ కలిసి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్స్ ఏంటంటే ఈ వీళ్ళందరి ఓటు హక్కుని మీరు ఇచ్చారే, వాడికి ఒక మనం వకాలత్తని ఇస్తారు. క్లయింట్ వచ్చి వకాలత్తని ఒకటి ఇచ్చిపోతాడు. మనం కూడా పూజ చేసేటప్పుడు ఆ బ్రాహ్మణుడికి 2 ఒక్కలు చేతిలో పెట్టి అయ్యా నా తరఫున మీరు పూజ చేయండి అని వకాలత్ ఇస్తున్నాం. అట్లా వకాలత్ ఇచ్చాం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఓట్ అనే పేరుతో ఒక ఐటమ్ ఇచ్చాం, అక్కడ ఒక పలుకులు ఇచ్చారు, అంతే తేడా. నిజంగా అర్థం చేసుకుంటారా కదా? ఆ పురోహితుడు సరిగ్గా చెప్పకపోతే మనం ఏమంటాం? ఈ పురోహితుడు బాగా పెళ్లి చేయించలేదు, ఇంకో పురోహితుడిని పిలుచుకుందాం అంటాం. ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం పెట్టుకున్న మనిషి సరిగా పనిచేయలేదు, వీడిని దింపి పారేద్దాంరా ఇంకోటి పెట్టు, అంతే. అసలు ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే నిరాకారమైన పరమాత్మ డెఫినెట్గా పనిచేస్తాడు. మనకి ఇక్కడ వీడు చేయలేదు కాబట్టి వీడిని తీసి పారేస్తున్నాం. అది ఎందుకో చెప్పమంటారా? వీడు ఎందుకు పనిచేస్తున్నాడు, వాడు ఎందుకు పని చేయటం లేదు అని చెప్పనా? ఈ గవర్నమెంట్ సర్వెంట్ అయిన వాడు, అదే వాడు ఉంటాడు కదా, ఎవరో ఈ ప్రభుత్వం సరిగా పని చేయలేమని మనం దింపేస్తున్నాం. వాడు పని చేయడం కోసం వచ్చి ఈ మూడిటి కోసం వాడు పని చేసుకుంటున్నాడు. అదేమిట్రా? వాడిని చేసే పని చెయ్యరా అంటే అది చేయకుండా వాడు వేరే పని చేసుకుంటాడు. వేరేవంటే ఏమిటండి? ఏం లేవండి, మూడే. అందుకని వాడిని పీకేస్తున్నాం. వీడు ఆ 3 కోసం పని చేయటంలే. ఎవడు? పరమాత్మ. ఎందుకు? వీడికి ధనం అక్కర్లేదు అంటే అంత ధనం వాడిదే. కస్య సిద్ధనం అంటాడు. ఇది ఎవడి ధనం అనుకుంటున్నావురా? ఇది నీదేరా. గవర్నమెంట్ సంక్షేమ పథకాలని మనకు డబ్బులు ఇస్తోంది. వాళ్ళకి 2700, 3000, 7000, 4000 ఇస్తున్నారు కదా. కస్య సిద్ధనం, ఎవడి ధనం? మనం ట్యాక్స్ కట్టాం. ఎవరు ట్యాక్స్ కట్టాడు? ట్యాక్స్ ఎప్పుడు కూడా మనమే మిడిల్ క్లాస్ పీపులే కడతాడు. పెద్దవాడు కట్టాడు, చిన్నవాడికి కట్టాల్సిన పని లేదు. అంటే మన డబ్బులన్నీ తీసుకుపోయి ఎవడికి పెడుతున్నారు? వాడిచ్చినట్టు ఇస్తున్నాడు. గవర్నమెంట్ నాకు పెన్షన్ ఇస్తోందండి అంటారు వీళ్ళు. సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తోంది. మరి గవర్నమెంట్ ఎవరు? ప్రజలు. మనం అనుకోవట్లే ఆ పని. చూడండి, మీకు బ్రహ్మ విద్య తెలిస్తే ఇది కూడా తెలుస్తుంది, లేక ఇది తెలిస్తే బ్రహ్మ విద్య తెలుస్తుంది. ఎట్లయినా పర్వాలేదు, తెలుసుకోండి. నిరాకారమైన పరమాత్మని తెలుసుకోవడం ఎట్లాగో చూడండి. ఏమండి, మెడికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాదా? కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాదా? అంటే వాడు అన్ని పనులు ఒకటి చేయలేక ఇన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకున్నాడు. వాళ్ళు వాళ్ళ పని చేస్తే ఈ దేశం నిజంగా బాగుపడుతుంది. వాళ్ళు వాళ్ళ పని చేయకుండా ఈ 3 రాజకీయ నాయకులందరూ ఎందుకురా మనం విమర్శిస్తున్నాం? వాళ్ళు ఈ 3 కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన పరిపాలన కూడా చేస్తున్నారు. మనలాగే అంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చి ఏం చేస్తున్నాం? ఈ 3 చేస్తున్నాం. ఆత్మని గురించి కూడా మేము విచారిస్తున్నాం. ఆత్మని గురించే వాడు రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల గురించే ఆలోచిస్తే వాడిని మనం దించం. 3 గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఎవడు ఎంత కోట్లు సంపాదించాలి అంటాడు కాబట్టి వాడిని దించుతున్నాం. మనం కూడా అంతే. వాడిని ఎట్లా దించామో
మన్ని కూడా నరకారణంలో పడేస్తాడు. పోండ్రా పడి చావంటాడు. ఎవడికి వాడు తెలుసుకుంటే మంచిది కదా. శాస్త్రం ఏం చెప్తోందంటే రాముడి వలె ధర్మాన్ని ఆచరించి కృష్ణుడి వలె మోక్ష ధర్మాన్ని ఎరిగిన వాడికి జీవత్వం పోతుంది. రాముడిలాగా ఎందుకంటే ధర్మ మోక్షాలే చెప్పించాడు భగవద్గీతలో. ధర్మ మోక్షాలే భీష్ముడి చేత మళ్ళీ విన్నాడు కృష్ణ పరమాత్మ. అర్ధకామాల గురించి భగవద్గీతలో చెప్పలే. అవి నీకు అవసరం లేదు, ఎందుకంటే అవి నాదికి సంబంధించినవి, ఇది నేనుకు సంబంధించినవి. నీకు నేను తెలియాలంటే ధర్మ మోక్షాలు తెలుసుకోండి. నాది తెలియాలంటే అర్ధకామాల దగ్గరికి వెళ్ళండి. నాదికి అర్ధకామాలు కావాలి. నాదికి అన్నం కావాలిరా, నాదికి నీళ్లు కావాలి. నేనుకు అన్నం అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు కదా. సూర్యోదయానికి ముందు కళ్ళాపు చల్లితే బురదగా ఉన్న నేల సూర్యుడు ఉదయించకముందే పేడ నీళ్లు చల్లుతాం వాకిట్లో, అది బురదగా ఉంటుంది. సూర్యుడు నడినెత్తి మీదికి రాగానే అది ఎండిపోయి ఎలా ఉంటుందో ఆత్మజ్ఞానికి జీవత్వం అలా లేకుండా పోతుంది. మామూలుగా మనందరం నాదితోనే పుట్టాము. ఈ నాదితో కలిసి ఉన్న మనము, శాస్త్రం ఏం చెప్తోందంటే సూర్యోదయానికి ముందుగా పేడ నీళ్లు, కళ్ళాపు అంటే పేడ నీళ్లు వాకిట్లో చల్లితే ఎట్లుంటుంది? బురదగా ఉంటుంది. అంటే నేల పేడ అంతా కలిసి ముట్టుకుంటే అంటుకుండేటట్టున్నాం. ఇప్పుడు మనం ఏమిట్రా పేడ అంటే పేడ బెల్లం కలిపేసామని నాదిని నేనుని కలుపుకున్నాం మనం. ఏమ్మా ఇది ఎప్పుడు పోతుంది? సూర్యోదయమై 12 గంటల మధ్యాహ్నం అయిందనుకోండి, ఎంత బురద మనం పోసినా శుభ్రంగా తయారవుతుంది. అది చూడటానికి అందంగా కూడా ఉంటుంది. అందుకని ఈ జీవత్వం గనక నీవు పోగొట్టుకుంటే, దేనితో పోగొట్టుకోవాలండి? జ్ఞానంతో పోగొట్టుకోవాలి నాయన. ఇంకో దాంతో ఏమన్నా ఇచ్చి దీన్ని మనం బిజినెస్ చేద్దామనుకుంటే మాత్రం ఇంపాసిబుల్. బిజినెస్ చేస్తే జ్ఞానం రాదు కదా. గురువుగారి దగ్గరికి వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేనా, పరిప్రశ్న చెయ్యరా, ప్రణిపాతం చెయ్యరా, గురువుకు లొంగిపోరా, శరణాగతనరా. నేను గొప్ప వాడు తక్కువ అంటే చచ్చినా నీకు రాదు కదా. ఎందుకు రాదండి అంటే ఓవర్ హెడ్ ట్యాంకులో పై లెవెల్లో నీళ్లుంటే నువ్వు కుళాయి తిప్పితే వస్తాయి, కింద బావిలో ఉంటే ఇక్కడ కుళాయి తిప్పితే నీళ్లు రావు. వాడిని ఎక్కడ పెట్టాలి? అప్పుడు నీ పంపులోకి నీళ్లు వస్తాయి. బావిలో కనుక నీళ్లు పెడితే, అంటే గురువుని తీసుకెళ్ళి బావిలో పెట్టావనుకో, బావిలో అంటే అర్థం ఏంటదా? నీళ్ళు కింద ఉంటే పైకి నీళ్ళు ఎక్కవు, గురువుని పైన పెట్టుకో, అప్పుడు వస్తాయి. అందుకే కృష్ణార్జున సంవాదే అన్నాడు. అర్జున కృష్ణ సంవాదే అనలే, ఆయన పేరు ముందు చెప్పాడు కదా. అప్పుడు కాపాడేవాడి అవసరం నీకు అసలు ఉండదు. ఎప్పుడైతే నీకు జీవత్వం పోయిందో, అహం బ్రహ్మాస్మి అని నువ్వే అయినావో, నీకంటే భిన్నంగా ఉన్నవాడిని కదా నువ్వు కాపాడమని అడగాలి. నీకు కాపాడే అవసరమే లేదు. ఉపాసన సగుణం, అది నిర్గుణం. దేహం ఉన్నది అంటే ప్రారంధం ఉంటుంది. జీవన్ముక్తుడు దేహంతో ఉన్నా కూడా, జీవన్ముక్తుడికి కూడా దేహం ఉంటుంది. ఉన్నా కూడా వాడు ఎట్లా ఉంటాడంటే, ఒక పట్టు చీరను మడతబెట్టి, చీరలన్నీ మనం మడతబెట్టి బీరువాలో పెట్టుకుంటాం. ఆ ఇంటికి నిప్పంటుకుంది. ఆ నిప్పంటుకున్నప్పుడు ఆ బీరువా కూడా వేడెక్కిపోతుంది. ఆ బీరువాలో ఉన్న బట్టలన్నీ కూడా మడతలు అలాగే ఉంటాయి, కానీ కట్టుకోవడానికి పనికిరావు. దాన్ని దగ్ధ పటలము అంటారు. దగ్ధ పటలం అంటే ఏమిటి? మడతగానే ఉంటుంది, అయితే అది యోగ్యత లేదు. అట్లా జీవన్ముక్తుడికి దేహంతోనే మీకు కనపడుతూ ఉంటాడు. వాడు మళ్ళీ జన్మెత్తడానికి పనికిరాడు. మళ్ళీ జన్మ ఎత్తవలసిన వాసనలు వాడిలో లేవు. లేవంటే ఉన్నాయి, కాలిపోయినాయి.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని వాడి కర్మను జ్ఞానాగ్ని బూడిద చేసింది. ఎప్పుడైతే కర్మణ్య అకర్మయ పశ్యేత్, కర్మలో అకర్మను చూడడం నువ్వు మొదలుపెట్టావో, ఒక్క రోజులో కాదు కదా, నువ్వు ఎన్నో కర్మలు చేస్తావు. అన్ని కర్మలను నువ్వు చేస్తూ అట్లా తగలబెట్టుకుంటూ ఉంటే కదా, ఏదో అగ్గిపుల్లే ఒకసారి వెలిగించి కాసేపు ఇంకా ఇదంతా వెలిగేదాకా వెలుగుతుంటుంది. అగ్గిపుల్లే ఇంతసేపు వెలిగితే అగ్గిపుల్ల ఎంతసేపు వెలుగుతుంది? కనీసం అంటే కొన్ని సెకండ్స్ అయినా వెలుగుతుంది కదా, గాలి వస్తే ఆరిపోతుంది కానీ కదా. మరి నీ కర్మలు అంత నిమిషంలో కాలిపోవాలంటే ఎట్లా కాలిపోతాయిరా? అగ్గిపుల్ల కాలడం లేదు. అగ్గిపుల్ల కాలడానికి కూడా మొత్తం పుల్ల వెలగడానికి ఒక క్షణమే పడుతోంది కానీ నీకు శక్తిపాతం చేయడానికి ఒక క్షణమే చాలు నాకు. కానీ నువ్వు కాల్చుకోవాలంటే టైం పడుతుంది. కర్మణ్యకర్మయ పశ్యేత్, అర్థమవుతోందా? నీ కర్మ కాలాలంటే నీ సాక్షిగా నువ్వు ఉండాలి. రోజు కర్మలు చేస్తున్నావు, ఏ కర్మ చేసినా అది ఫ్యాన్ తిరుగుతోంది, కరెంట్ ఇస్తోంది, నేను కరెంటుని, అది ఫ్యాను. ఎప్పుడు నిన్ను నువ్వు వెనక్కెళ్ళు, దీన్ని ముందుకు దోయి, అప్పుడు ఏ కర్మ చేసినా నీకంట. వేడి చేయబడిన విత్తనాలు ఎలా మొలకెత్తలేవో వాని కర్మ వానికి తిరిగి జన్మనియ్యలేదు. ఆత్మజ్ఞుడు బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వర్యుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు, వాడికి కూడా స్టేట్స్, వాడికి కూడా లెవెల్స్ ఉన్నాయి ఏమ్మా అనే స్థితులను దాటి దేహం ఉన్నంతకాలము జీవన్ముక్తుడుగా ఉంటూ దేహ పతనానంతరము విదేహముక్తుడు అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి యస్తం వేద సవేదవిత్ అంది. ఎవడైతే దాన్ని తెలుసుకుంటాడో వాడు తెలిసినవాడు, మిగిలిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఎవడు బ్రహ్మమును తానేనని తెలుసుకుంటాడో, బ్రహ్మము నాకు తెలుసు కాదు, బ్రహ్మము నేనే. నిన్న 2 కేటగిరీస్ చెప్పారు మీకు. బ్రహ్మము నేనేనని ఎవడు తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమైపోతాడు. ఆ బ్రహ్మమే వివర్తమై ప్రపంచం, వాడికి ప్రపంచం కనిపిస్తుంది, నాకు ప్రపంచం కనిపించట్లేదని అనవాకండి. ఆ బ్రహ్మమే వివర్తమై ప్రపంచంగా కనిపిస్తున్నదని తెలుసుకుని కర్మను ఆచరించు, కర్మలన్నీ చెయ్యి. అట్లా కర్మ చేసిన వాడు రాముడు, తెలుసుకున్నవాడు కృష్ణుడు, వాడు బ్రహ్మమైపోతాడు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. జీవన్ముక్తుడికి కూడా దేహం ఉన్నంత వరకు వాడికి ప్రారంధం ఉంటుంది. అవశ్యం జీవన్ముక్తుడికి ప్రారంధం పోతుంది అనవాకండి. మన కర్మలు సంచితం, ఆగామి, ప్రారంధం అని 3 ఉన్నాయి. సంచితం మన బ్యాంకులో ఉన్న డబ్బు ఏమ్మా, అది అపక్వం అన్నాడు, ఇంకా ఉడకబెట్టలే. అపక్వాహారం మన దగ్గర ఉంది, అంటే మన ఇంట్లో బియ్యము అవన్నీ ఉన్నాయి, పప్పులు బియ్యము అన్నీ ఉన్నాయి. తినడానికి 10 మంది చుట్టాలు వచ్చారు, ఇంకా వండలే. నేను వంట చేసుకుని ఉన్నాను, మా ఇంట్లో ఉన్న 10 మంది, 4 5 ఉన్న వాళ్ళ కోసం నేను వంట చేసేసాను. ఇది పక్వాహారం. పక్వాహారం ఏమిటి? ఆల్రెడీ ఉడికిపోయింది, ఇది మళ్ళీ ఉడకడానికి వీలు లేదు. బియ్యమేమో మళ్ళీ ఉడకడానికి పనికొచ్చేవి మా ఇంట్లో ఉన్నాయి. మా ఇంట్లో ఉన్నవన్నీ నాకేమిటి అంటే అవి ఇంకా వండడానికి పనికొచ్చేవి. ఎంతమంది వచ్చినా వండుకోవచ్చు వాటిని. అది అపక్వాహారం, పక్వం కాలే, దాన్ని సంచితం అంటాం. పక్వమైంది ప్రారంధం, ఇది మళ్ళీ మనం వెనక్కి తీయడానికి పనికిరాదు. పక్వం ఉడికిన అన్నాన్ని తీసుకుపోయి మళ్ళీ బియ్యం దాచిపెట్టుకుంటామా? బియ్యంలాగా దీన్ని రేపు దాచొచ్చా? ఇంకా కాసేపు ఉంటే ఏమైపోతుంది? పాసిపోతుంది. అందుకని ప్రారంధం అనుభవించే తీరాలి. వండుకున్న అన్నం తినన్నా తీరాలి, ఎవరికన్నా పెట్టన్నా తీరాలి. దాన్ని దాచడానికి వీల్లేదు. దాచింది అపక్వాహారం, దాన్ని సంచితం. ఇది పక్వాహారం, ఇది వండుకున్నటువంటి అన్నం, ఇది తినే తీరాలి. అందుకనే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. ఇందులో శుభం కూడా ఉంది, అశుభం కూడా ఉంది. ఈ 2 మనమే అనుభవించాలి. మరి ఆగామి కర్మ ఏమిటంటే, నా పొలంలో వేసిన పైరు అది ఇంకా పండలే. ఇప్పుడు వీడు జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే, జ్ఞాని అయిన వాడంటే జీవన్ముక్తుడు బ్రహ్మవిత్తు, వాడు ఏం చేస్తాడంటే
ఆ వండవలసిన ఆ బియ్యాన్నంతా కాల్చిపారేస్తాడు. ఈ పంట పండవలసినటువంటి చేను పైరునంతా కోసి పారేస్తాడంటే వాటిని కూడా కాల్చేస్తాడు. కానీ వండుకుని తిన్న ఆహారం మాత్రం వాడు అనుభవించాలి. కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందినా నీ కర్మ, ఆయనకంత జ్ఞానం కలిగింది కదా, ఆయనకెందుకు రోగం వచ్చింది అని అడగడానికి నీకు వీలు లేదు. అర్థమైందా? బ్రహ్మజ్ఞానికి కూడా ఏముంటుంది? ప్రారబ్ధం ఉండే తీరుతుంది. సంచిత ఆగాములు వాడికి కాలిపోతాయి. ఎవడికి? జ్ఞానాగ్ని ఏం చేసిందంటే ఆ రెండిటినే కాల్చగలదు, దీన్ని కాల్చలేదు. కర్మానుభవం తప్పదు. జ్ఞానం చేత సంచిత కర్మ దగ్ధమైన ఆగామి కర్మలు వేయించిన విత్తనాల వలె జన్మకు రాకపోయినా ఈ జన్మలో అనుభవించవలసిన ప్రారబ్ధ కర్మను జీవన్ముక్తుడు అనుభవించి తీరవలసిందే. దేహం కర్మ చేస్తుంటే తాను చేస్తున్నాను అని అనుకోడు. ఇదే కర్మణ్యకర్మయ పశ్యేది. నీకు అర్థమైందా? దేహం కర్మ చేస్తోంది, నేను చేయటం లేదు. దేహం జడం, దేహానికి కర్మ చేసే శక్తి నేనే ఇస్తున్నా. నే శక్తి ఇస్తున్నా కరెంటు లాగా గుర్తుపెట్టుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. కర్మణ్యకర్మయ పశ్యేది. కర్మలో అకర్మను చూడగలగాలి. తెలిసి తెలియని మూర్ఖులు కర్మలు మాని కర్మలో అకర్మను చూడమన్నారు. కర్మ చెయ్యక్కర్లేదని కర్మ భ్రష్టులు అవుతున్నారు. కర్మ చెయ్యరు. మొట్టమొదటి మానేయాల్సింది దేవుడి పూజ. అది ముందు మానేస్తారు. నా దగ్గరికి చాలామంది వస్తారు, అమ్మ నాకు ఆత్మ తెలిసిపోయింది కదా, ఇదివరకు దేవుణ్ణి పెట్టుకుని దేవుడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతుంటిమి, ఇప్పుడు ఇంకా దేవుడు అక్కర్లేదు కదమ్మా, రేపటి నుంచి మేము పూజ చేయక్కర్లేదు, రేపటి నుంచి అన్నం తినకుండా ఉండు, పూజ కూడా చేయవాలి కదా. అన్నం తినటం పూజ చేయటమే కాదర్రా, కర్మలు కర్మకాండ. కొత్తగా ఏం మొదలు పెట్టారంటే పితృకర్మలు కూడా మానేసి, ఎందుకంటే వీళ్ళ పితృదేవతలకు జ్ఞానం కలగలే, వీడికి కలిగిందేమో, అది మానేసి మేము బదిరి వెళ్ళి పిండం పెట్టి వచ్చామండి, లేకపోతే అది ఎక్కడిక గయలో వెళ్ళి. మీరు ఎక్కడ పిండం పెట్టినా ఇంట్లో పెట్టినా కూడా ఆ పురోహితుడు మీ చేత గయాయాం దత్తమస్తు అని చెప్పిస్తున్నాడు. అయ్యా నేను గయలో పెట్టాను అనుకో కదా, ఇదే అనుకో అంటే గయలో పెట్టిస్తే ఇంకా పెట్టక్కర్లేదా? ఆ పితృదేవతలకి తిండి లేదా? కర్మభ్రష్టుడు కావాకు, కర్మ చెయ్యి. ఎందుకు కర్మ చెయ్యాలి అంటే అందరికీ జ్ఞానం కలిగి జ్ఞానాగ్నితో దగ్ధం చేసుకోలే. నువ్వు చేసుకుంటే నీకు అదృష్టం కొద్దీ గురువుగారు దొరికారు కాబట్టి చేసుకుంటున్నావు. నీ తండ్రి చేశాడో చేయలేదో, మీ తాత చేశాడో చేయలేదో, మరి వాళ్ళకి నువ్వు ఇప్పుడు తద్దినం పెట్టకపోతే వాళ్ళ గతి ఏమిటి? తిడతారు వాళ్ళు నిన్ను, వాళ్ళ శాపాలు పెట్టుకోవాలి. ఆలోచించుకో, నీ ఇష్టం. ఏం లేదండి, మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టకుండా నేను వెళ్ళకూడదు, మా అత్తని మామని ఉండి వెళ్ళగొట్టేశానండి కదా. నాయన మీ అత్త మామ కాదు, వాడత్త మామ కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళు తిడతారు నిన్ను. ఎందుకంటే నువ్వు వీళ్ళకే అన్నం పెట్టలేదురా, మిది ఉపదగా మాకేం పెడతావురా. 3 తరాలు పెట్టాలని చెప్పింది కదా మన శాస్త్రం. ఎవ్వరు కూడా తద్దినం మానుకోవాకండి, తప్పది. అన్నం మానుకోండి కావాలంటే. అంటే కర్మభ్రష్టులు అని చెప్తున్నాడు, అందుకే నేను రాశాను ఈ మాట. వాళ్ళకంటే దంజం ఉన్న వాళ్ళందరూ కర్మలు చేస్తున్నారండి, సంవత్సరానికి ఒకసారి తద్దినం పెడతారు. మరి మా గతి ఏమిటి? మా పితృదేవతల గతి ఏమిటి? మీ పితృదేవతలు కూడా మహాళయ పక్షంలో వాళ్ళు చచ్చిపోయిన రోజు మీకు తెలియకపోయినా మహాళయ అమావాస్య వాళ్ళ కోసమే. పెద్దల అమావాస్య అని దానికి పేరు. ఆ అమావాస్య నాడు ఆ పెద్దల పేరు చెప్పుకుని వాళ్ళకి బట్టలు పెట్టి మీరు కట్టుకోవడం కాదు, వాళ్ళ పేరు చెప్పి ఎవరికన్నా పెట్టండి తిండి, వాడికి బట్టలు పెట్టండి. పెద్దల అమావాస్య అండి అని వీళ్ళే మంచిగా చీరారిని కొనుక్కొచ్చుకొని ఆ పట్టణం దగ్గర పెట్టేసి హాయిగా కట్టేసుకుంటారు. దుంపలేగా ఎట్లా సులువు మార్గాలు వెతుక్కున్నారు నాయన. అట్లా వెతుక్కోవాకండ్రా, చెయ్యకూడదు, కర్మభ్రష్టుత్వం పట్టకూడదు. నేను ఎల్లం రాజు గారు చెప్పిన దానికి ఇదే చెప్తా. వీడు జ్ఞానభ్రష్టుడు అనుకోమన్నాడన్నారు వాళ్ళు. జ్ఞానభ్రష్టుడు కర్మభ్రష్టుడు కాదు, జ్ఞాని అయినా కర్మ చేయవలసిందే. ఎందుకంటే ప్రారంధం ఉంది వాడికి, ఇంకా శాస్త్రం ఒప్పుకోలే. ఆయన ఉంటే నేను ఈరోజు వాదించేదాన్ని, మరి నాకు దొరకలే.
దేవుణ్ణి మానేయమంటానికి వీల్లేదు, పితృదేవతల్ని మానేయమంటానికి, కర్మ నువ్వు మానుకోవడానికి వీల్లేదు. ఎందుకని? కర్మ చేయటానికే నీ శరీరం వచ్చింది. నేను దానికోసమే చెప్తాను, చిల్లులు గరిటె తయారైనప్పుడు నూనెలో మునగడానికే వచ్చింది. నేను మునగను అంటే మాత్రం తీసి బయట పారేస్తానంట. చిల్లులు గరిటె నేను నూనెలో మునగను, నేను వడలు బజ్జీలు తీయను అందే అనుకో, నీ చేయి పెట్టే తీసుకో. చిల్లులు గరిటె ఉపయోగం ఏమిటారా? శరీరం ఎందుకు వచ్చిందరా? ఆ పని చేయడానికే వచ్చింది, చెయ్యమను. నా జ్ఞానం కలిగిందని నువ్వు బద్ధకంతో ఆపేస్తున్నావు, తప్పు. ఎవరు ఆ పని చేయవాకండి. నేను ఎవరినైనా కూడా నేను ఖండించడానికి రెడీగా ఉన్నా. కర్మ అక్కర్లేదని చెప్పడానికి వీల్లేదు, నీకు ఆ అధికారమే లేదు. శాస్త్రం చెప్పలే కదా. సివిల్ కోడ్, క్రిమినల్ కోడ్ 2 రాసుకున్నాము, సివిల్ ప్రొసీజర్ కోడ్. ఆ కోడ్లో ఉంటేనే నువ్వు ఆ పని చెయ్యాలి. నాకు చూపించమని. కర్మ చెయ్యొద్దని ఎవ్వరు చెప్పలేదు. మన ఋషులందరూ సంసారం చేశారు, వాళ్ళందరూ అడవుల్లో అన్నం వండుకొని తిన్నారు, వాళ్ళందరూ విద్యాబోధన చేశారు. శాస్త్రం ఏం చెప్పింది? స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్య అని చెప్పింది. ఒరే, నీకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పడం మానేవాకురా. మీరే చెప్పొద్దన్నారు కదండి, మేమందరం చిన్న చిన్న క్లాసులు పెట్టుకొని అందరం చెప్పుకుంటుంటే మీరు మళ్ళీ వద్దని చెప్పారు కదా. ఒరే, మీ ఇష్టం వచ్చింది చెప్తున్నారు. శాస్త్రమే చెప్తే నేను వద్దను. మీరేం చేస్తున్నారు? మీరు గురువులు అయిపోవాలని ఎవడికి వాడు తండ్రి కొంత, తాళపల్లి వారిది కొంత, చిత్తపల్లి వారిది మరో కొంత చేర్చి చెప్తున్నారు. చేర్చి చెప్తే చంపుతారు. నేను ప్రతిదానికి మీకు శాస్త్రంలో కొటేషన్ ఇస్తున్నా, మీరు గమనిస్తున్నారో లేదో. మీకు సంస్కృతం వచ్చు కాబట్టి చెప్తున్నారు, నాకు సంస్కృతం వచ్చి చెప్పడంలే. నేను 10 సార్లు చెప్పడం వల్ల మీకు కూడా వచ్చింది. ఎందుకంటే నేను ఏ కొటేషన్ ఇచ్చినా మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కదా, అర్థం చేసుకోండి. ఏమ్మా, కర్మాచరణలో ఫలమాశించి చేసేవాడు జీవుడు, ఫలాపేక్ష రహితంగా కర్మాచరణ చేసేవాడు ఆత్మజ్ఞుడు. ఫలాపేక్ష రహితంగా కర్మ చేయి. కరెంటు ఏం తీసుకోవటంలే. లైటు, నీకు నేను ఇంత కరెంట్ ఇచ్చాను, ఇప్పుడు మనం చాలాసేపు లైట్ వెలిగించుకున్నాను రా, నేను ఇన్ని యూనిట్ల కరెంట్ ఇచ్చాను అని కరెంట్ అంటుందా? ఎవడంటున్నాడు? కరెంటుని ఎవడిచ్చాడో మనకి వాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. కరెంటు అడగటంలా. ఎవరైతే దీనికి ఉపయోగపడుతుందో అది ఇంతసేపు నువ్వు వాడుకున్నావు అని అది అడగటంలా కదా. ఆత్మజ్ఞుడు కర్మను అలా చెయ్యమన్నాడు. ఆత్మ తెలిసినవాడు కర్మ మానేయమల్లే. ఫలాపేక్ష రహితం అంటే అది, ఇన్ రిటర్న్స్ కోరకుండా నువ్వు కర్మ చెయ్యి. రామకృష్ణులను దేవుళ్ళుగా కొలవడానికి కారణం, రాముడు ధర్మంచర, ధర్మాన్ని ఆచరించమని చెప్పాడు రాముడు. కృష్ణుడు సత్యం వద, సత్యం జ్ఞానం అనంతమైన బ్రహ్మమును తానేనని తెలుసుకుని నలుగురికి బోధించమని చెప్పాడు. పూర్వమీమాంస ఉత్తరమీమాంసలో చెప్పిన వేద వాంగ్మయాన్ని పురాణ ఇతిహాస రూపంలో తెలియజేయబట్టి భారతం పంచమ వేదమని, రామాయణం పఠనయోగ్యమైన ఇతిహాసమని పెద్దలు చెప్పారు. వింటే భారతం విను, తింటే గారెలు తిను అనే సామెత అందుకే అనుభవంలోకి వచ్చింది. రామాయణాన్ని పఠించి రాముళ్ళ ఆచరించమని, భారతం విని కృష్ణుడు చెప్పింది చెయ్యమని పెద్దలు చెప్పారు. 82వ ప్రశ్న అయిపోయింది. 83 రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.
నెక్స్ట్ క్లాస్లో 83వ ప్రశ్న.